భారత్ మాతా కీ జై. మీద కూడా తీవ్రవాదం జై సార్. భారత్ మాతాకి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మన భారత ఆర్మీ హతమార్చింది. భారత్ మాతాకి మాతాకి భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు మనం పండుగ వాతావరణం పండుగ చేసుకోవాలా. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంతైతే మన ఉగ్రదాడులంతా ఇండియన్ ఆర్మీ వాళ్ళ స్థావరాలను పూర్తిస్తుంది కదా. దాంట్లో అది ఉండాలి. ఈరోజు భారత ఆర్మీ హతమార్చింది. నా పేరు జగన్మోహన్ రావురి. నేను జేసీ నెల్లూరు టౌన్ ప్రెసిడెంట్ని. పెహల్గాం అటాక్ ఏదైతే జరిగిందో రీసెంట్గా దానికి కాను ప్రతీకార చర్యగా అంటే మనం ఏంటి, భారతదేశం అంటే ఏంటి, భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటి తెలియజేస్తూ మన మిలిటరీ వాళ్ళు నిన్న నైట్ 1 o'clock అటాక్ చేయడం జరిగింది. ఏదైతే POKలో ఇవి ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో వీళ్ళందరి మీద. సో ఈ కారణంగా ఏంటంటే అటాక్ చేసినందువల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఈ ఉగ్రవాదులకి ఇదొక అవుట్పుట్ అనమాట. అంటే భారతదేశం ఏంటి, దాని యొక్క విలువ ఏంటి అనేది చూపించడానికి ఇది ఒక నిజస్వరూపంగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈరోజు మేమేం చేసామంటే ఆ యొక్క మిలిటరీ ఎవరైతే ఉన్నారో భారతదేశం యొక్క వీరు వారిని గుర్తిస్తూ వారి సేవలను గుర్తిస్తూ ఇక్కడ అందరికీ స్వీట్స్ పంచడం, అదేవిధంగా ఒక చిన్న ర్యాలీ చేయడం జరుగుతుంది. నా పేరు చీదెల్ల కిషన్, JCI జోన్ కోఆర్డినేటర్ని. 2 వారాల క్రితం ఇండియా వైడ్ ప్రతి ఒక్కరి ఇళ్లలో ఆ ఉగ్రవాదుల మీద ప్రతీకార చర్య తీసుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరి కుటుంబంలో అందరం కోరుకోవడం జరిగింది. దానికోసంగా ఈరోజు మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో 9 ఉగ్ర స్థానాలపై దాడి చేసి వారిని హతమార్చడం జరిగింది. మోడీ గారి ప్రతిరూపంగా సింధూర్, ఆపరేషన్ సింధూర్, వాళ్ళ సింధూరాలు ఎట్టయితే చెరిపేశారో అదే విధంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఈరోజు ప్రతీకార చర్యగా సుమారు ఇంచుమించు 100 మంది పైగా ఉగ్రవాదుల్ని హతమార్చడం జరిగింది. ఇది మన విజయంగా భావిస్తున్నాము. ఈరోజు భారత పౌరులందరం మనందరం అండగా భారత ఆర్మీకి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి సపోర్ట్గా నిలబడాలి. అలాగే ఆ ఆర్మీని పంపించినటువంటి కుటుంబాలకు కూడా మనకి పాదాభివందనం తెలియజేసుకోవాలి. ఇక మీదట తీవ్రవాదులు మన భారతదేశం వైపు చూడాలంటే వణికిపోవాల్సిందిగా అలాగా చర్యలు ఈరోజు ఉన్నాయని చెప్పని, రాబోయే రోజుల్లో కూడా ఉంటాయని చెప్పని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. నా పేరు జేసీ పేల జనార్దన్ రావు. నేను JCI నెల్లూరు టౌన్ పాస్ ప్రెసిడెంట్ని. నిన్నటి రాత్రి 12 గంటలకి మన యొక్క భారతదేశ ఆర్మీ కూడా ఆ యొక్క ఉగ్రవాద సంస్థల గుడారాలపై దాడి చేసి ఒక విజయానికి ఒక తొలిమెట్టుగా దీన్ని మనం అనుకోవచ్చు. దీనికోసంగా ఈరోజు మా JCI నెల్లూరు టౌన్ ఇక్కడ మన నెల్లూరు టౌన్లోని నడిబొడ్డులో గాంధీ బొమ్మ స్టాచ్యూ వద్ద దానికి సంబంధించి చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటూ మన యొక్క భారతదేశ విలువని మన యొక్క తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.